విశాఖకే తలమానికమైన రుషికొండ బీచ్ ను బ్లూ ఫ్లాగ్ పేరిట పర్యాటక శాఖ అధికారులు పూర్తిగా దోచేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ రోజు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పర్యాటకుల మీద రుసులు భారం వేస్తూ ప్రతి నెల లక్షల్లో దోచేసి వాటాలు పంచుకుంటున్నా ఇప్పటికే చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని, విశాఖ బీచ్లో రుషికొండకు ఒక్కదానికే ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు. అందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు సాకుగా చూపుతున్నారు. అయితే బ్లూ ఫ్లాగ్ నిబంధనల ప్రకారం పర్యాటకులకు కల్పించాల్సిన వసతులు ఏమాత్రం కల్పించడం లేదని అన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ 5.75 లక్షలు నిర్వహించగా ఆయనను కాదని కేవలం లంచాల కోసం 10,80,000 రూపాయలకు ఒరిస్సా కాంట్రాక్టుకు దీన్ని కట్టబెట్టారు. పర్యాటక శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించిన అధికారి పాణిగ్రాహి శ్రీనివాస్ దీనిని తన అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకున్నారు. దీంతో పాటు పలు పర్యాటక ప్రాజెక్టులను భ్రష్టు పట్టించిన ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. విశాఖ మహానగరం, విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా, ఈ విశాఖ జిల్లాలో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని, వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు. వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు, పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి కూడా 10 రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏవైతే గత 5 ఏళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం ప్రాజెక్టులు అన్నీ కూడా పునఃసమీక్షించాలి. ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబందాస్తాల్లో టూరిజం ఆస్తులు, టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోడ్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యూవల్స్ చేశారు. పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలి. టూరిజం అగ్రగామిగా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు దుర్గేష్ గారికి కోరడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి క్షుణ్ణంగా అంశాల వారీగా మీరు నాకు నివేదిక ఇవ్వండి, ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చేయాలో మీరు సలహాలు, సూచనలు, మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే తొట్లకండ ఎదురుగుండా ఉన్నటువంటి బే వాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే బే వాచ్ సంస్థకి ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చారో 2 ఎకరాల్లో కేవలం అక్కడ పిల్లల ఆట స్థలం, ఒక రెస్టారెంట్, టాయిలెట్స్ మాత్రమే
మెయింటైన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెయింటైన్ చేయాలని చెప్పి ఇస్తే బేవాచి వాళ్ళ వైసీపీ నేతల కబందాస్తాల్లో కబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది.